హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు గేట్ ఈసీఈ ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో కమ్యూనికేషన్ బేసిక్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం మాడ్యులేషన్ గురించి తెలుసుకుందాం. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏ టాపిక్స్ కవర్ చేస్తాను అంటే మాడ్యులేషన్ అంటే ఏమిటి? మాడ్యులేషన్ యూజ్ ఏమిటి? మళ్ళీ మాడ్యులేషన్ టైప్స్ వీటి గురించి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. మాడ్యులేషన్ డెఫినిషన్ నేర్చుకునే ముందు మనం ఒక ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. సో ఆ ప్రాపర్టీయే ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ప్రాపర్టీ. సో యాక్చువల్‌గా ఈ ప్రాపర్టీ మనం సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌లో తెలుసుకుంటాం. బట్ మనం ఇది స్టార్ట్ చేయలేదు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. సో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ సబ్జెక్ట్‌లో ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్‌లో మనకి ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. సో అక్కడ మనం ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో ఇక్కడ మామూలుగా ఫోరియర్ షిఫ్ట్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ప్రాపర్టీ అంటే ఏమైనా 2 టైమ్ డొమైన్ సిగ్నల్స్‌ని మల్టిప్లై చేస్తే దాని రిజల్టెంట్ సిగ్నల్‌లో ఫ్రీక్వెన్సీ అనేది షిఫ్ట్ జరుగుతుంది. ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అనేది జరుగుతుంది. అర్థమైందా? అంటే 2 టైమ్ డొమైన్ సిగ్నల్స్‌ని మల్టిప్లై చేస్తే సో నా రిజల్టెంట్ సిగ్నల్‌లో ఫ్రీక్వెన్సీ అనేది షిఫ్ట్ జరుగుతుంది. ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అనేది జరుగుతుంది. సో ఇది మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఒక మ్యాథమెటికల్ ద్వారా మనం ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక మెసేజ్ సిగ్నల్ తీసుకుందాం ఎమ్ ఆఫ్ టీ. ఎమ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు సైన్ ఒమేగా ఎంటీ. సో ఇది మన మెసేజ్ సిగ్నల్. సో ఒమేగా ఎమ్ ఈజ్ ఏ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ విచ్ ఈజ్ ఏ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. సో ఈ సిగ్నల్ అనేది లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. సో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాను. లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్‌ని లేదా మెసేజ్ సిగ్నల్ ఏమంటాం? మోడ్యులేటింగ్ సిగ్నల్ అంటాం. మోడ్యులేటింగ్ సిగ్నల్. ఓకే. ఈ మోడ్యులేటింగ్ సిగ్నల్‌కి ఇంకో పేరు కూడా ఉంది. ఏటి? బేస్ బ్యాండ్ సిగ్నల్. మోడ్యులేటింగ్ సిగ్నల్ అని అనొచ్చు. మెసేజ్ సిగ్నల్‌ని మోడ్యులేటింగ్ సిగ్నల్ అని అనొచ్చు. బేస్ బ్యాండ్ సిగ్నల్ అని కూడా అనొచ్చు. ఇది ఆహ్, ఈ నేమింగ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. బేస్ బ్యాండ్ సిగ్నల్ అన్నా, మోడ్యులేటింగ్ సిగ్నల్ అన్నా, మెసేజ్ సిగ్నల్ అన్నా ఒకటే. వాటి ఫ్రీక్వెన్సీ అనేది లో ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉన్నవి లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. నౌ కన్సిడర్ అనదర్ టైమ్ డొమైన్ సిగ్నల్ C of t ఈక్వల్స్ టు cos ఒమేగా ct. సో క్యారియర్ సిగ్నల్. సో మీరు క్యారియర్ సిగ్నల్ ఎలా చూజ్ చేసుకోవాలంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు మెసేజ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉండాలి. చాలా చాలా ఎక్కువ ఉండాలి. ఓకేనా? సో ఒమేగా c అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా m అనేది లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో ఇది మన క్యారియర్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఇది టైమ్ డొమైన్ సిగ్నలే. ఇది టైమ్ డొమైన్ సిగ్నలే. ఇప్పుడు ఈ 2 టైమ్ డొమైన్ సిగ్నల్స్‌ని మల్టిప్లై చేస్తాను. ఎమ్ ఆఫ్ టీ మల్టిప్లైడ్ విత్ సి ఆఫ్ టీ. సో ఏమవుతుంది? మనకి ట్రిగ్నోమెట్రీలో ఫార్ములా ఉంది. 2 sin A cos B. cos A ప్లస్ B ప్లస్ cos A మైనస్ B. కదా? 2
2 sin A cos B. Sorry, 2 sin A cos B formula ఏంటి? Sin A plus B minus sin A minus B. ఓకేనా? సో, అప్పుడేమవుతుంది? సో, మన రిజల్టెంట్ సిగ్నల్ ఏమవుతుంది? ఎప్పుడైతే ఈ 2 మెసేజ్ సిగ్నల్, క్యారీ సిగ్నల్ మల్టిప్లై చేసినప్పుడు sin ఒమేగా C ప్లస్ ఒమేగా M సో, ఈ టర్మ్ కూడా sin ఒమేగా C మైనస్ ఒమేగా M అనేది అవుతుంది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసారా? సో, యాక్చువల్‌గా టైమ్ డొమైన్ సిగ్నల్‌లో ఇండివిడ్యువల్ టైమ్ డొమైన్ సిగ్నల్‌లో ఒమేగా M అనేది మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా C అనేది క్యారీ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైతే ఈ 2 టైమ్ డొమైన్ సిగ్నల్స్‌ని మల్టిప్లై చేశానో, సో, నా రిజల్టెంట్ సిగ్నల్ ఏ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి? ఒమేగా C ప్లస్ ఒమేగా M, ఒమేగా C మైనస్ ఒమేగా M. అంటే ఇక్కడేమైంది? ఫ్రీక్వెన్సీ అనేది షిఫ్ట్ జరిగింది. దీన్నే మనం ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌లేషన్ అంటాం. అంటే ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్‌ని క్యారియర్‌తో మల్టిప్లై చేయడం వల్ల హై ఫ్రీక్వెన్సీ కింద కన్వర్ట్ అయింది. సో, దీన్ని మనం ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటాం. ఓకేనా? ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ అన్న, ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌లేషన్ అన్న ఒకటే. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌లేషన్ అంటే మోడ్యులేషన్. మోడ్యులేషన్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌లేషన్. ఓకేనా? సో, ఇలా లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనేది హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కింద కన్వర్ట్ అవుతది. ఓకేనా? సో, ఇక్కడ నేను పల్స్ కింద తీసుకున్నాను. మెసేజ్ సిగ్నల్ ఏమొచ్చి పల్స్ కింద తీసుకున్నాను. సో, ఇది కూడా సిగ్నల్స్ అండ్ సిస్టమ్‌లో ఉందే. సో, పల్స్‌కి ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఏమవుతుంది? సాంప్లింగ్ ఫంక్షన్ అవుతుంది. సో, అక్కడ మీకు ఇన్ డీటెయిల్‌గా చెప్తాలే. ఈ ఫో ఈ పల్స్‌కి ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ సింక్ ఫంక్షన్ ఆర్ సాంప్లింగ్ ఫంక్షన్ అంటాం. సాంప్లింగ్ ఫంక్షన్ తాలూకా సిగ్నల్ ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్ ఇలాగుంటుంది. సో, ఈ సాంప్లింగ్ ఫంక్షన్‌లో మాక్సిమం ఎనర్జీ అనేది ఈ డ్యూరేషన్‌లో మాత్రమే ఉంది. ఓకేనా? మాక్సిమం స్ట్రెంత్ అనేది. మాక్సిమం ఎనర్జీ అనేది. సో, నేనేం తీసుకుంటున్నాను? ఓన్లీ ఈ స్పెక్ట్రమ్‌ని తీసుకుంటున్నాను. ఈ స్పెక్ట్రమ్ తీసుకుంటున్నాను. సో, నౌ ఇది నా మెసేజ్ సిగ్నల్. మెసేజ్ సిగ్నల్ యాక్చువల్లీ ఇది మెసేజ్ సిగ్నల్ ఈ టైమ్ డొమైన్‌లో. ఇది మెసేజ్ సిగ్నలే. ఇది కూడా మెసేజ్ సిగ్నలే. ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్‌లో. సో, సో కన్‌ఫ్యూజ్ అవ్వకండి. 2 మెసేజ్ సిగ్నలే. ఇది టైమ్ డొమైన్ రిప్రజెంటేషన్. ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్. ఓకేనా? 2 మెసేజ్ సిగ్నల్సే. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఇన్ డీటెయిల్‌గా అక్కడ తెలుసుకుందాం. ఓకేనా? ఇది క్యారియర్ సిగ్నల్. టైమ్ డొమైన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ క్యారియర్ సిగ్నల్. సో, ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ క్యారియర్ సిగ్నల్. సో, సో, కంటిన్యూయస్ సైన్ వేవ్ గాని, కాస్ వేవ్ గాని మనకి ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్‌లో ఇంపల్సెస్ ఒస్తాయి. సో, ఎందుకు ఫ్రీక్వెన్సీ డొమైన్‌లో అంటే, టైమ్ డొమైన్‌లో ఏ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉన్నాయో చూడ్డానికి అంత విజిబిలిటీగా ఉండవు. బట్ ఫ్రీక్వెన్సీ డొమైన్‌లో నా సిగ్నల్‌లో ఏ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఉన్నాయో
అనేవి ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ ఏ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత అని ఇన్ డీటెయిల్‌గా ఫ్రీక్వెన్సీ డొమైన్‌లో తెలుసుకోవచ్చు. అందుకే మనం ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్ వాడతాం. ఓకేనా? సో, ఇది మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్. ఇది క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్. ఇప్పుడేమవుతుంది? ఎప్పుడైతే ఈ 2 టైమ్ డొమైన్ సిగ్నల్స్ మల్టిప్లై అయ్యాయో అప్పుడేమవుతుంది? ఇది ఎఫ్ఎం అయితే ఎఫ్‌సి ప్లస్ ఎఫ్ఎం, ఎఫ్‌సి మైనస్ ఎఫ్ఎం. సో, ఎఫ్‌సి ప్లస్ ఎఫ్ఎం, ఎఫ్‌సి మైనస్ ఎఫ్ఎం. సేమ్ ఇది కూడా మైనస్ ఎఫ్‌సి ప్లస్ ఎఫ్ఎం, మైనస్ ఎఫ్‌సి మైనస్ ఎఫ్ఎం. సో, ఈ సెంట్రల్‌లో క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఉంటుందిక్కడ. సో, ఇది మోడ్యులేషన్. మోడ్యులేషన్‌కి చాలా డెఫినిషన్స్ ఉన్నాయి. అది ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. సో, ఇప్పుడు మోడ్యులేషన్ డెఫినిషన్ చూద్దాం ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ అండ్ టైమ్ డొమైన్. సో, ఫ్రీక్వెన్సీ డొమైన్‌లో మనం ప్రీవియస్ స్లైడ్‌లో చూసాం. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఇంటూ ఏ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌లేషన్ చూసాం అది గూడా. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ లో పాస్ సిగ్నల్ ఇంటూ ఏ బ్యాండ్ పాస్ సిగ్నల్. సో, లో పాస్ సిగ్నల్ అంటే ద సిగ్నల్ విచ్ హాస్ సిగ్నిఫికెంట్ లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్. అంటే నా సిగ్నల్‌లో లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉంటే మనం లో పాస్ సిగ్నల్ అంటాం. ఈ లో పాస్ సిగ్నల్‌ని మనం మెసేజ్ సిగ్నల్ అయినా అనొచ్చు, మాడ్యులేటింగ్ సిగ్నల్ అయినా అనొచ్చు, బేస్ బ్యాండ్ సిగ్నల్ అయినా అనొచ్చు. ఓకే. బ్యాండ్ పాస్ సిగ్నల్. బ్యాండ్ పాస్ సిగ్నల్ అంటే మాడ్యులేటెడ్ సిగ్నల్. అంటే సిగ్నల్ ఆఫ్టర్ మాడ్యులేషన్. మాడ్యులేషన్ తర్వాత మనకి ఏదైతే సిగ్నల్ వస్తుందో దాన్ని బ్యాండ్ పాస్ సిగ్నల్ అంటాం. ఈ బ్యాండ్ పాస్ సిగ్నల్‌లో సిగ్నిఫికెంట్ హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ మాడ్యులేటింగ్ సిగ్నల్ ఇంటూ ఏ మాడ్యులేటెడ్ సిగ్నల్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వైడ్ బ్యాండ్ సిగ్నల్ ఇంటూ ఏ నారో బ్యాండ్ సిగ్నల్. ఇప్పుడు టైమ్ డొమైన్ రిప్రజెంటేషన్‌లోకొద్దాం. సో, టైమ్ డొమైన్ రిప్రజెంటేషన్ అంటే మోడ్యులేషన్ is the process of one parameter of the carrier is varied in accordance with the parameter of the message signal. అంటే ఇప్పుడు m of t సిగ్నల్ ఉంది. ఇది మెసేజ్ సిగ్నల్. ఇది క్యారియర్ సిగ్నల్. ఓకే. సో, క్యారియర్ సిగ్నల్‌లో ఏ పారామీటర్స్ ఉంటాయి? ఒకటి యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్. ఒక సిగ్నల్‌లో ఈ 3 పారామీటర్స్ ఉంటాయి. అంటే సిగ్నల్ యాంప్లిట్యూడ్ ఎంత, ఫ్రీక్వెన్సీ ఎంత, ఫేజ్ ఎంత అని. ఇప్పుడు టైమ్ డొమైన్ డెఫినిషన్ ఏంటంటే మెసేజ్ తాలూకా యాంప్లిట్యూడ్ బట్టి 1 మినిట్. మెసేజ్ తాలూకా యాంప్లిట్యూడ్ బట్టి క్యారియర్ యాంప్లిట్యూడ్ అయినా చేంజ్ అవ్వచ్చు, క్యారియర్ ఫ్రీక్వెన్సీ అయినా చేంజ్ అవ్వచ్చు, క్యారియర్ ఫేజ్ అయినా చేంజ్ అవ్వచ్చు. అంటే మోడ్యులేషన్ ఈస్ ఎ process of changing the one of the characteristics of the carrier based on message signal amplitude. ఓకేనా? మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ బట్టి క్యారియర్ యాంప్లిట్యూడ్ చేంజ్ అయ్యింది అనుకో. దాన్ని మనం యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ అంటాం. ఇవన్నీ అనలాగ్ కమ్యూనికేషన్‌లో వస్తాయి. మెసేజ్ యాంప్లిట్యూడ్ బట్టి ఫ్రీక్వెన్సీ చేంజ్ అయ్యింది అనుకో. దాన్ని మనం ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్ అంటాం. మెసేజ్ యాంప్లిట్యూడ్ బట్టి
ఫేజ్ చేంజ్ అయిందనుకో, మనం దాన్ని ఫేజ్ మోడ్యులేషన్ అంటాం. ఓకేనా? ఇది టైమ్ డొమైన్ డెఫినిషన్. ఫ్రీక్వెన్సీ డొమైన్‌లో మోడ్యులేషన్ డెఫినిషన్ ఏంటి? ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌లేషన్ జరుగుతుంది. టైమ్ డొమైన్‌లో ఏది టైమ్ డొమైన్‌లో ఏంటి డెఫినిషన్? Carrier signal‌లో one of the parameter will be changed accordance with the amplitude of the message signal. ఓకేనా? సో, ఈ స్లైడ్‌లో మనం ఏం తెలుసుకుంటాం? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ మోడ్యులేషన్? మోడ్యులేషన్ తాలూకు యూజ్ ఏంటి? వాటి గురించి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ద యాంటెన్నా. సో, సో వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లో మనకి ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏంటి? యాంటెన్నా. సో, వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లో యాంటెన్నా అనేది ఎసెన్షియల్ ఎలిమెంట్. యాంటెన్నా లేకపోతే వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఈస్ నాట్ పాసిబుల్. కదా! సో, యాంటెన్నా తాలూకా సైజ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సిగ్నల్ అంటే ఏదైతే సిగ్నల్ అనేది నీ యాంటెన్నా సెన్స్ చేస్తుందో, ఆ సిగ్నల్ వేవ్ లెంగ్త్ మీద. సో, యాంటెన్నా size depends upon the wavelength of the incoming signal. ఈ వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది యాంటెన్నా సైజ్. మనకేం తెలుసు? వెలాసిటీ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ ఎఫ్. వేర్ లాంబ్డా ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ. ఒకవేళ నేను మోడ్యులేషన్ చెయ్యకుండా నా మెసేజ్ సిగ్నల్‌ని డైరెక్ట్‌గా ట్రాన్స్‌మిట్ చేశాననుకోండి. అప్పుడేమవుతుంది? నా మెసేజ్ సిగ్నల్‌లో ఏముంటాయి? లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఉంటుంది. సో, లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉంటాయి. సో, లో ఫ్రీక్వెన్సీ ఇన్ ద సెన్స్ అంటే ఇన్‌కమింగ్ సిగ్నల్‌లో లో ఫ్రీక్వెన్సీస్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అంటే నా యాంటెన్నా ఆ ఇన్‌కమింగ్ సిగ్నల్‌ని డిటెక్ట్ చెయ్యాలి అంటే కంపల్సరీగా యాంటెన్నా సైజ్ అనేది చాలా ఎక్కువుండాలి. ఎందుకు? ఇన్‌కమింగ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ తక్కువ. సో, లాంబ్డా ఎక్కువ. లాంబ్డా ఎక్కువంటే సైజ్ ఆఫ్ ద యాంటెన్నా కూడా ఎక్కువ. యాంటెన్నా సైజ్ ఎక్కువుండడం ప్రిఫరబుల్ కాదు. ఓకేనా? అదే నేను మోడ్యులేషన్ చేసి పంపించాననుకో, మోడ్యులేషన్ చేయడం వల్ల ఏమవుతుంది? లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఏమొచ్చి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడేమవుతుంది? హై ఫ్రీక్వెన్సీ. హై ఫ్రీక్వెన్సీ కాబట్టి ఫ్రీక్వెన్సీ హై అంటే లాంబ్డా లో. సో, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ తాలూకా లాంబ్డా వేవ్ లెంగ్త్ అనేది తక్కువ. కాబట్టి ఏమవుతుంది? వేవ్ లెంగ్త్ తక్కువ కాబట్టి యాంటెన్నా సైజ్ గూడా తగ్గుతుంది. సో, టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ద యాంటెన్నా వి యూజ్ మోడ్యులేషన్. ఓకేనా? Antenna used when the channel is free space wireless communication. Physical dimensions are the size of the antenna depends on the wavelength. Okay, so size of the antenna is depends upon wavelength. So frequency ఎక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనుకో మనకి తక్కువ సైజ్ యాంటెన్నా కావాలి. ఓకే, నౌ మల్టీప్లెక్సింగ్. సో మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటి? ముందు మనం ప్రీవియస్ వీడియోలో ఛానెల్ గురించి చూసాం. ఛానెల్ అంటే ఏం చేస్తుంది? సిగ్నల్‌ని గైడ్ చేస్తుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి. అంటే సపోజ్ ఇదొక ఛానెల్ ఉంది. ఇప్పుడు ఈ ఛానెల్‌లో ఏమవుతుంది? ఓన్లీ ఒక సిగ్నలే ఈ ఛానెల్‌లో ట్రావెల్ అయ్యి సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి రీచ్ అవుతుంది. అంటే ఏంటి? ఒక పర్టిక్యులర్ టైమ్‌కి ఓన్లీ ఒక సిగ్నల్ మాత్రమే వెళ్తుంది. మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటి? ఒకే టైమ్‌లో అంటే ఒకే టైమ్‌కి మల్టిపుల్ సిగ్నల్స్
సింగిల్ ఛానెల్‌లో పంపడమే మల్టీప్లెక్సింగ్ అంటాం. అర్థమైందా? అంటే ఇది నా ఛానెల్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ఈ ఛానెల్‌ని స్మాల్ సబ్ క్యారియర్స్ కింద డివైడ్ చేస్తాను. ఒకే ఛానెల్‌ని మల్టిపుల్ ఛానెల్స్ అంటే సబ్ ఛానెల్స్ మనం సబ్ క్యారియర్స్ అంటాం. మల్టిపుల్ క్యారియర్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఈ మల్టిపుల్ క్యారియర్స్ ఉన్నాయి కదా! ఇప్పుడేమవుతుంది సేమ్ టైమ్‌లో మనం 3 సిగ్నల్స్‌ని పంపియవచ్చు. ఈ ఈ ఈ ఈ ఛానెల్‌లో. ఓకేనా? సో, ఈ ఛానెల్ బ్యాండ్‌విడ్త్ ఎంత? ఇది 300 మెగాహెర్ట్జ్ అనుకోండి. 300 హెర్ట్జో, 300 మెగాహెర్ట్జో అనుకోండి. ఈ ఛానెల్ కూడా 300 మెగాహెర్ట్జే. 2 ఛానెల్ బ్యాండ్‌విడ్త్ సేమ్. గానీ ఏమవుతుంది? ఈ ఛానెల్‌లో ఒకే టైమ్‌కి 3 సిగ్నల్స్‌ని ట్రాన్స్‌మిట్ చేస్తున్నాను. బట్ ఈ ఛానెల్‌లో ఒకట్ ఆహ్, ఒ ఆహ్, ఒక సిగ్నల్ మాత్రమే ట్రాన్స్‌మిట్ చేయగలుగుతున్నాను. సో, ఇది ఛానెల్ యుటిలైజేషన్ ఎందులో ఎక్కువుంటుంది? ఇందులో ఎక్కువుంటుంది. త్రూ మల్టీప్లెక్సింగ్. మల్టీప్లెక్సింగ్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్‌మిట్టింగ్ మోర్ థాన్ వన్ సిగ్నల్ త్రూ సేమ్ ఛానెల్. ఇప్పుడు ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ఏంటి? ఇంటర్‌ఫియరెన్స్. ఎందుకు ఇంటర్‌ఫియరెన్స్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు? సపోజ్ నేను మోడ్యులేషన్ చేయకంట మెసేజ్ సిగ్నల్స్‌ని మల్టీప్లెక్సింగ్ ద్వారా పంపాను అనుకోండి. యాక్చువల్‌గా మెసేజ్ సిగ్నల్ తాలూకు ఫ్రీక్వెన్సీస్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. నా దగ్గర మెసేజ్ 1 ఉంది. మెసేజ్ 2 ఉంది. మెసేజ్ 3. ఈ 3 లో ఫ్రీక్వెన్సీ. ఇది 100 హెర్ట్జ్. ఇది 101 హెర్ట్జ్. ఇది 102 హెర్ట్జ్. ఓకేనా? ఇది 100 హెర్ట్జ్, 101 హెర్ట్జ్, 102 ఎందుకు ఈ 3 లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కదా! అందుకు వాళ్ళ ఫ్రీక్వెన్సీ గూడా ఇది దగ్గరలో ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ దగ్గరలో ఉండడం వల్ల ఏమవుతుంది? నువ్వు సేమ్ ఛానెల్‌లో పంపినప్పుడు ఈ సిగ్నల్‌తో ఓవర్‌లాప్ జరిగే ఛాన్స్ ఉండొచ్చు. దీన్నే క్రాస్ టాక్ అంటాం. లేకపోతే ఇంటర్‌ఫియరెన్స్ అంటాం. అంటే మెసేజ్ సిగ్నల్స్ అంటే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ని నేను మల్టీప్లెక్స్ చేస్తే దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఇంటర్‌ఫియరెన్స్. సో, మనం ఏం చేస్తాము? మోడ్యులేషన్ చేసామనుకో అంటే ఇదొక డిఫరెంట్ క్యారియర్‌తో మోడ్యులేట్ చేస్తాం. ఇదొక డిఫరెంట్ క్యారియర్‌తో మోడ్యులేట్ చేస్తాం. ఇదొక డిఫరెంట్ క్యారియర్‌తో మోడ్యులేట్ చేస్తాం. సపోజ్ ఇది 1Kతో మోడ్యులేట్ చేశాననుకో క్యారియర్‌తో. అప్పుడేమవుతుంది? ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ సపోజ్ 1100 అనుకోండి. 1100 హెర్ట్జ్. ఇది 1 మెగా అనుకోండి. అప్పుడేమవుతుంది? 10^6 ప్లస్ 101 అంటే ఏమవుతుంది? ఈ ఫ్రీక్వెన్సీ అంటే వాటి తాలూకా ఏమంటారు? ఇంటర్‌ఫియరెన్స్ అనేది ఎక్కువ అవ్వదు. ఎందుకు? ఆహ్, వె ప్రతి మెసేజ్ డిఫరెంట్ క్యారియర్‌తో మోడ్యులేట్ చేస్తున్నాను. అప్పుడేమవుతుంది? రిజల్టెంట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిపోతుంది. సో, ఇది 1100 హెర్ట్జ్ అయితే ఇది 12 మెగా హెర్ట్జ్ అవ్వచ్చు. లెటిజం. ఇది 12 మెగా హెర్ట్జ్ అవ్వచ్చు. ఇది 13 గిగా హెర్ట్జ్ అవ్వచ్చు. క్యారియర్ మల్టిప్లై చేసిన తర్వాత. అంటే మోడ్యులేషన్ తర్వాత. సో, ఇప్పుడేమవుతుంది? సో, ఈ 3 ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ దగ్గరలో లేవు. అంటే ఓవర్‌లాప్ అయ్యే ఛాన్స్ లేదు. సో, ఇంటర్‌ఫియరెన్స్ అనేది అక్కడ అవ్వకుండా ఉంటుంది. సో, మల్టీప్లెక్సింగ్. మల్టీప్లెక్సింగ్‌లో ఉపయోగపడుతుంది మోడ్యులేషన్ అనేది. ఇంటర్‌ఫియరెన్స్ జరగకుండా ఉండడానికి. థర్డ్ పాయింట్ టు రెడ్యూస్ ద ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్. అంటే
మనం ఇంకా కమ్యూనికేషన్ డీప్‌గా వెళ్ళినప్పుడు ఈ కాన్సెప్ట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో గురించి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎలా మోడ్యులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందో ఇన్ డీటెయిల్‌గా అక్కడ తెలుసుకుందాం. నెక్స్ట్ ఇది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మోడ్యులేషన్ ఎందుకు? ఫర్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్‌మిషన్. ఓకే. సో, ఇప్పుడు మనం మోడ్యులేషన్ టైప్స్ చూద్దాం. మోడ్యులేషన్ అనేది 2 టైప్స్. ఒకటి కంటిన్యూయస్ వేవ్ మోడ్యులేషన్ అండ్ పల్స్ మోడ్యులేషన్. సో, గేట్‌లో పల్స్ అనలాగ్ మోడ్యులేషన్ లేదు. అంటే పల్స్ యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్, పల్స్ విడ్త్ మోడ్యులేషన్, పల్స్ పొజిషన్ మోడ్యులేషన్ లేవు. ఓన్లీ యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్, యాంగిల్ మోడ్యులేషన్, బేస్ బ్యాండ్ మోడ్యులేషన్ అండ్ బ్యాండ్ పాస్ మోడ్యులేషన్ మాత్రమే ఉన్నాయి. ఈ పల్స్ యాంప్లిట్యూడ్, పల్స్ విడ్త్, పల్స్ పొజిషన్ లేవు. సో, యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ అంటే ముందే చూసాం. క్యారియర్ తాలూకా యాంప్లిట్యూడ్ చేంజ్ అయితే అకార్డెన్స్ విత్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్. వాటిని యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ అంటాం. ఈ టైప్స్ గురించి ఇంకా డీటెయిల్స్‌గా ఇన్ డీటెయిల్‌గా సో, ఇంకా రాబోయే వీడియోస్‌లో చూద్దాం ఇన్ డీటెయిల్‌గా. యాంగిల్ మోడ్యులేషన్ అంటే ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్ అండ్ ఫేజ్ మోడ్యులేషన్. కమింగ్ టు ద పల్స్ డిజిటల్ మోడ్యులేషన్. సో, పీసీఎం, డీపీసీఎం, డీఎం, ఏడీఎం. పల్స్ కోడ్ మోడ్యులేషన్, డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మోడ్యులేషన్, డెల్టా మోడ్యులేషన్, అడాప్టివ్ డెల్టా మోడ్యులేషన్. సో, ఇవి. సో, వీటి గురించి ఇన్ డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం. ఓకేనా? ఇవి మోడ్యులేషన్ టైప్స్. సో, దీస్ ఆర్ ద బ్యాండ్ పాస్ మోడ్యులేషన్. యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్, ఫేజ్ షిఫ్ట్ కీయింగ్, ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్, డిఫరెన్షియల్ ఫేజ్ షిఫ్ట్ కీయింగ్. సో, ఇవన్నీ గూడా మనం రాబోయే వీడియోస్‌లో ఇన్ డీటెయిల్‌గా చూద్దాం. జస్ట్ క్లాసిఫికేషన్ కోసం పెట్టానిది. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మోడ్యులేషన్ కాన్సెప్ట్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో, మనం రేపటి నుంచి యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ అంటే అనలాగ్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేద్దాం. అనలాగ్ కమ్యూనికేషన్‌లో ఫస్ట్ యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో, మీకు ఈ వీడియో ఇలా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.